నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఈ అంశం దశాబ్దాలుగా రావణ కాష్టంలాగా రగులుతూనే ఉంది. ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా ఈ అంశానికి సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి ఒక సమావేశంలో రైజినా డైలాగ్ అనేటువంటి సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఐక్యరాజ్య సమితి పైన నిప్పులు జరిగారు. ఈ అంశానికి సంబంధించి ఐక్యరాజ్య సమితిని పలు సందర్భాల్లో చాలాసార్లు ఆశ్రయించడం జరిగింది. అయితే ఇది చాలా తక్కువ చేసి చూపించారు. ఈ సమస్య యొక్క తీవ్రతను తక్కువ చేసి చూపించారు. ఇది కేవలం రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఒక చిన్నపాటి వివాదంలాగా కొట్టిపారేశారు. దానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే ఇందులో ఐక్యరాజ్య సమితితో పాటు ఐక్యరాజ్య సమితి అలా ప్రవర్తించడానికి, అలాగా కొట్టిపారేయడానికి పాశ్చాత్య దేశాల కుట్ర ఉంది అంటూ పరోక్షంగా ఎవరైతే ఈ కుట్ర వెనక ఏ దేశాలైతే ఉన్నాయో ఆ దేశాల యొక్క కుట్రను కూడా ఎండగట్టారు జైశంకర్. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు యూకే, కెనడా, బెల్జియం, ఆస్ట్రేలియా, అమెరికా కూడా ఈ కుట్రలో ఒక భాగమని చెప్పుకోవచ్చు. అసలు జమ్మూ కాశ్మీర్ అంశము ఐక్యరాజ్య సమితికి వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇన్ని దశాబ్దాలుగా అసలు ఈ సమస్యకు మూల కారకులు ఎవరు? ఎందుకు పుట్టుకొచ్చింది? అసలు ఐక్యరాజ్య సమితికి వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇది ఒక చారిత్రాత్మక తప్పిదం, ఒక నాయకుడు చేసినటువంటి తప్పిదం. ఆ కారణంగానే దశాబ్దాలుగా ఇది రావణ కాష్టంలో రగులుతుందని చాలామంది విశ్లేషకులు చెబుతూ ఉంటారు. సో జైశంకర్ గారు ఈ కామెంట్ చేయడం ద్వారా ఎలాంటి మెసేజ్ వెళ్ళింది, ఎలా మనం డీకోడ్ చేసుకోవచ్చు, ఎవరికి తగులుతుంది ఈ కామెంట్స్ ఎఫెక్ట్ అనేది, దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్, అలాగే అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు జేవిఆర్ శాస్త్రి గారు. శాస్త్రి గారు నమస్తే. నమస్తే. సో ఢిల్లీలో జైశంకర్ గారు చేసినటువంటి కామెంట్స్ ఇది కొత్తది కాదు, పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ఎప్పుడు పాకిస్తాన్ మీద టార్గెట్ చేస్తూ ఉంటారు, ఈసారి ఐక్యరాజ్య సమితి మీద టార్గెట్ చేశారు. ఐక్యరాజ్య సమితి మోదీ గారు కూడా పలు సందర్భాల్లో అన్నారు, దీనికి ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్, ఒక ప్రత్యామ్నాయ వేదిక కావాల్సిన అవసరం ఉంది, ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అయిపోయింది అనే మాట మోదీ గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు జైశంకర్ గారు కూడా ఈ పాకిస్తాన్ అంశాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడారు. మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? అంటే మన భారతదేశం మట్టిని మనం చేతితో పట్టుకుని మాట్లాడాలి, భారతీయ తత్వాన్ని లోపల పెట్టుకుని మాట్లాడాలి. కొంతమంది ఈ దేశంలో నాయకులుగా చలామణి వాళ్ళు ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే 1947లో రెండు విషయాలు అర్థం కాని విషయాలు. లాహోర్ని అంటే హిందువుల యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంది, హిందువుల యొక్క ప్రాముఖ్యత ఉన్న సముదాయం ఏంటి, ప్రదేశాలు ఏంటి, అలాంటి లాహోర్ని పాకిస్తాన్లో కలపవలసిన పని. అసలు పాకిస్తాన్ క్రియేషన్ అనేది ఎవడు అడగలేదు. మహమ్మద్ అలీ జిన్నా ఈజ్ నాట్ ఆస్క్డ్ ఫర్ ఎ పాకిస్తాన్ క్రియేషన్. ఆయన అసలు అడగలేదు ఎప్పుడు. ఇది బ్రిటిషర్లు చేసిన పని, బ్రిటిషర్లు క్రియేట్ చేశారు. ఓకే, అంటే వీళ్ళు కొట్టుకు చావాలని చెప్పి మేము ఎలాగో వెళ్ళిపోతున్నాం, కొట్టుకు చావండి మీలో మీరని చెప్పారు. రాజా హరిసింగ్ మనకి అది ఎగ్జెక్షన్, అది పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఆయన జమ్మూ వెళ్తూ కూడా గిల్గిట్ లో ఒక గవర్నర్ ఉంటాడు. ఆ గవర్నర్కి చెప్పి వచ్చాడు, బాబు నువ్వు చూస్తూ ఉండి నేను జమ్మూ వెళ్తున్నాను, జమ్మూ నుంచి రావడానికి టైం పడుతుంది. మీకు విషయం తెలుసా, గిల్గిట్ లో పాకిస్తాన్ జెండాని పాతేసింది బ్రిటిష్ మేజర్ జనరల్. ఓకే, ఎవరు పాకిస్తాన్ వాళ్ళు పాతేలా, మన బ్రిటిష్ వాడు వెళ్ళి పాతేసేది. ఓకే, సో పాతేసి మహమ్మద్ అలీ జిన్నా కరాచీ, బలూచిస్తాన్, కరాచీ క్వైటా మధ్యలో ఆయన డిస్టెన్స్ లో ఉంటే ఆయనకి టెలిగ్రామ్ వెళ్ళింది. ఏమనంటే మీ సైన్యాన్ని పంపించి ఇది స్వాధీనం చేసుకోండి. ఎందుకంటే మహమ్మద్ అలీ జిన్నాకి ఫేర్గా ఐడియా ఉంది ఇది మనది కాదని. ఓకే, ఆయన దృష్టి అంతా, మహమ్మద్ అలీ జిన్నా దృష్టి అంతా బలూచిస్తాన్ మీద ఉంది. ఓకే, వీళ్ళు ఏంటంటే, వీళ్ళు ఎందుకు చేశారంటే, నేను బ్రిటిష్ వాడికి సమాధానం ఈ రోజు కాక రేపైనా దొరికి తీరాలి. బ్రిటిష్ వాళ్ళు అంత దిక్కుమల్లోళ్ళు ఇంకోళ్ళు ఎవరు ఉండరు. మనకు అసలు కాశ్మీర్ సమస్య లేకపోతే 1947 నుంచి మనకు అసలు కాశ్మీర్ సమస్య లేకుండా ఉంటే, మనకి యుద్ధ వాతావరణం లేకుండా ఉంటే, అసలు ఈ కాశ్మీర్ని ప్రాపర్గా ఆ టైంలో కరెక్ట్గా హ్యాండిల్ చేసి ఉంటే,
సర్దార్ వల్లభాయ్ పటేల్కి టైం ఉండి అది ప్రాపర్గా హ్యాండిల్ చేసేసి ఉండి జవహర్లాల్ నెహ్రూ ఆల్ ఇండియా రేడియోలో దాన్ని మేము యునైటెడ్ నేషన్స్ రెఫర్ చేస్తున్నాం అన్న మాట అనకుండా ఉండుంటే, అది సెటిల్ అయిపోయి ఉంటే మన భారతదేశానికి కనీసం 170 లక్షల కోట్ల రూపాయలు సేవ్ అయ్యాయి. అంటే భారతదేశం డెవలప్డ్ నేషన్ అయిపోయింది అది ఈ 76 సంవత్సరాల్లో. ఈ 76 సంవత్సరాలు. పాకిస్తాన్ వాడితో మనకు సంబంధం ఏముండదు. పాకిస్తాన్ భారతదేశం కరెక్ట్ గా మ్యాచ్ అయితే అసలు అమెరికా మన ముందు ఎందుకు పనికిరాదు. పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్ ఈ మూడు కనుక కరెక్ట్ గా స్ట్రీమ్ లైన్ లోకి వెళ్తే, ఎందుకంటే పాకిస్తాన్ 25 కోట్ల జనాభా, వాళ్ళు 20 కోట్ల జనాభా, మనలో 140 కోట్ల మంది జనాభా. అంటే ఎంత అయిందండి? 185 కోట్ల మంది జనాభా. ఇంత పెద్ద రేడియస్ ఉన్న కంట్రీ ఎక్కడ లేదు. న్యాచురల్ రిసోర్స్ ఇవాల్యుయేషన్ చేస్తే కనుక బిట్వీన్ 15 to 20 ట్రిలియన్ డాలర్ల న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఏది? పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, పక్కన ఆఫ్ఘనిస్తాన్ కూడా మనతోనే ఉంటుంది. మన భారతదేశానికి మించిన సూపర్ పవర్ ఇంకోటి లేదు. అది వాళ్ళకి ముందు నుంచి తెలుసు. ఈ దిక్కుమాలు డైమండ్లు కూడా పట్టుకుపోయారు, బంగారం పట్టుకుపోయారు. వీళ్ళని అడగడం ఎందుకండి? వీళ్ళని అడగడం ఏంటి? దొంగిలించి పట్టుకుపోయిన వాళ్ళ ఇంటిని మనం యుద్ధం చేయవలసి వస్తే బ్రిటిష్ మీద కూడా చేసేయాలి. మన సంపాదన పట్టుకుపోయి, మన ఆస్తులు పట్టుకుపోయి, మీరు ఏదో పెద్ద గొప్పవాళ్ళలాగా మీకు ఏది చేత కాదు. మనని నాశనం చేశారు. ప్లస్ మనం విభజన కూడా చాలా స్మూత్ గా చేయొచ్చు. ఎవడు అడగలా, ఆయన్ని రెచ్చగొట్టారు. ఏది? మహమ్మద్ అలీ జిన్నా. అది మహమ్మద్ అలీ జిన్నా ఆయన లీడర్ కాదండి బాబు. ఆయన దిక్కుమాల లాయరు. ఆయన పాపం మీర్ అహ్మద్కి ఒక లీగల్ అడ్వైజర్. ఆ బలిచిస్తాన్ కింగ్కి వాడిని ముంచేశాడు ఆయన. ఓకే. ఆయనకి ఏం చెప్పాడు? బలిచిస్తాన్ ఇండిపెండెంట్. అసలు మహమ్మద్ అలీ జిన్నా చాలా బిజీగా ఉండిపోయాడు ఇందులో బలిచిస్తాన్ అందులో ఆయన దూరిపోయాడు. ఆయనకి అసలు కాశ్మీర్ దాని మీద పెద్ద ఐడియా లేదు. ఆయన ట్రైబల్స్ ని పంపించాడు, కొంతమంది మీరు ఫైట్ చేయండి అని. అంతకు మించే లేదు. వాళ్ళు అవసరమైతే వెనక్కి వచ్చేసేవారు. వాళ్ళకి ఐడియా లేదు. ఈ రోజు కూడా పాకిస్తాన్ కోర్టులో మీకు ఆ భూభాగం ఏంటంటే విదేశీ భూభాగం అని చెప్పి పాకిస్తాన్ గవర్నమెంట్ ఒప్పుకుంది. ఆజాద్ కాశ్మీర్ అనేది మీరు ఏంటంటే అది విదేశీ భూభాగం ఉంది. మనం ఏమన్నాం? అసలు మొత్తం కాశ్మీర్ అంతా ఇట్స్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటున్నాం. వాడు అన్నాడు కాశ్మీర్ బనేగా పాకిస్తాన్ అంటాడు. అంతవరకే అంటాడు. అంతమించి ఏం చేయలేడు వాడు. ఎందుకంటే వాళ్ళకి ట్రైన్ లేదు, రోడ్డు లేదు, రోకలు లేదు, ఏం లేదు. ఈ శారదాపీఠ ఉంది చూసారా? శారదాపేట, నీలం వ్యాలీలో శారదాపీఠం ఉంది. మా ఆదిశంకరాచార్యులు గారు చాలా నాశనం చేసేసారు. నేను వెళ్దామని పర్మిషన్ అడిగాను పాకిస్తాన్ గవర్నమెంట్. ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కానీ వాడు ఇవ్వలేదు. నేను వెళ్తే అక్కడ మళ్ళీ నేను ఏమైనా విగ్రహం అది స్థాపిస్తానేమో అని భయం వాడికి. సో వాళ్ళు ఏంటంటే మీకు తెలియవలసింది ఏంటంటే, ఏదో ఈరోజు జయశంకర్ గారు బాధతో అన్నాడు ఆ మాట కరెక్ట్. అది అసలు యునైటెడ్ నేషన్ అనే వ్యవస్థ అనేది ఏం లేదు అక్కడ. 1970 బుట్ట గారు 1971 వారిలో కాగితాలు చింపేసి పైకి ఇసిరేసి వచ్చేసాడు. యునైటెడ్ నేషన్ లో మాట్లాడుతూ బుట్ట గారు కాగితాలు చింపేసి పైకి ఇసిరేసి వచ్చాడు. ఏంటి బంగ్లాదేశ్ లో ఇది జరిగిందని. వాళ్ళ అట్రాసిటీస్ గురించి వాళ్ళకి తెలియదు. బంగ్లాదేశ్ లో మనం చేసింది ఏం పెద్దగా ఏం లేదు, ముక్తవాహిని అని చెప్పి వాళ్ళ ప్రజలే వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ ఎలక్షన్స్ ఒప్పుకోలేదు. వాళ్ళ మ్యాండేట్ ని ఒప్పుకోలేదు. జుల్ఫికార్ భుట్టో అసలు ఇది లేదన్నాడు. అసలు అది హిజ్బుల్ రెహమాన్ మేము ఒప్పుకోన్నాడు. ఎలక్షన్ ఆయన 162కి 116 ఎక్కించాడు. ఆయన 116 ఎక్కితే బంగ్లాదేశ్ ఆయన ప్రైమ్ మినిస్టర్ గా పాకిస్తాన్ మొత్తం, అంటే ఇటు సైడ్ పాకిస్తాన్ అటు సైడ్ పాకిస్తాన్ కి ప్రైమ్ మినిస్టర్ ఆయన. అది జాజియా ఖాన్ ఒప్పుకోలేదు, ఆర్మీ చీఫ్. ఈ నలుపోడు ప్రైమ్ మినిస్టర్ అవడం ఏంటండి? నలుపోడు అంటారండి. బెంగాలీ వాళ్ళని నలుపోళ్ళు అంటారు. వీళ్ళకి అంత బలిసి కొట్టు. వీళ్ళకి అసలు దేశం ఏ రకంగా పెట్టారు? అసలు దేశం ఎవడు అసలు పాకిస్తాన్ దేశం ఏంటి? ఎవడు కృషి చేశాడు పాకిస్తాన్ కోసం? సరిహద్దు గాంధీ ఏమన్నాడు? పెషావర్ గాంధీ అనేవారు, గుర్తుందా మీకు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఆయన సరిహద్దు గాంధీ ఆయన ఏడ్చాడు. ఆయన మాకు అసలు దేశం ఏంటని అడిగాడు. మాకు దేశం ఏంటని అడిగాడు. సో బ్రిటిష్ వాడు చేసిన కుట్ర కాదు, వాడు కావాలని. వాళ్ళకి ఏంటంటే భయంతో కంపించిపోయి ఎంత భారతదేశం ఇంత పెద్ద దేశంలో అయిపోతే
మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిచ్చేస్తుంది. అంటే ఏంటంటే అమెరికా వాళ్ళు మనకి 1971 వార్లో మనకి చాలా చుక్కలు చూపించేశారు. ఇందిరాగాంధీ కష్టంగా నిలబడింది కానీ ఆవిడ ఎందుకంటే వాళ్ళకి తెలుసు లాల్ బహదూర్ శాస్త్రి వార్లోనే వాళ్ళు చాలా మటుకు ఇదైపోయారు. తాష్కెంట్ లో మనం అలా అక్కడ దాకా వెళ్ళిపోయాం, లాహోర్ దాకా వెళ్ళిపోయాం. లాహోర్ ఇవ్వాల్సి వచ్చింది మనకి, ఇవ్వకూడదు అసలు. లాహోర్ మందే. మీరు అసలు లాహోర్ని హిందుస్థాన్ చెప్పి హిందువులు అని చెప్పి హిందువులందరినీ ఊచకోతకు వచ్చారు కదా, హిందువులు ఊచకోతకు వచ్చారు. అక్కడ శ్రీరాముడి దేవాలయంలో బార్బర్ షాప్ పెడతారా? శ్రీరాముడి దేవాలయంలో బార్బర్ షాప్ పెడతారు నా కొడుకు వీళ్ళు. ఏ ఇయర్లో, ఏ సంవత్సరం అది? లాహోర్లో, లాహోర్కి దగ్గరలో ఉన్న గూళ్ళల్లో మొత్తం అన్ని దేవాలయాలన్నీ బార్బర్ షాపులు, డ్రింక్ షాపులును చాలా ఉంచారండి వీళ్ళు. మీరు ఇంకోటి ఉంగులీ మాత అని చెప్పి బంగ్లా బలూచిస్తాన్ లో ఉంగులీ మాత అని చెప్పి ఆవిడ పాపం శక్తిపీఠం ఇంకా అలా ఉంచారు. హింగ్లాజ్ మాత మందిరం, ఇంగ్లాజ్ మాత ఎక్కడ బలూచిస్తాన్ లో ఉంచారు. బలూచిస్తాన్ ఎందుకు ఉంచారు? బలూచీలకి దాని మీద మన హిందూ మతం మీద గౌరవం ఉంది. మనం హిందూ మతం అంటే చాలా గౌరవం ఉంది వాళ్ళకి. వాళ్ళ నేషనల్ యాంథమ్ లో కూడా, బలూచీ నేషనల్ యాంథమ్ లో కూడా ఇంగ్లీష్ మతం మీద ఉంటుంది, ఓడి ఉంటుంది, ఒక పదం వాడతారు వాళ్ళు. మీరేమో మా దేవాలయాలను సర్వనాశనం చేశారా? లవకుశుల దేవాలయం ఉంది తెలుసా మీకు? లాహోర్ లో పెద్ద లవకుశుల దేవాలయం ఉంది. మరి దాన్ని తాళాలేసి ఉంచారా? దాన్ని తాళాలేసారా? చరిత్ర అంటే మరి చరిత్ర చెప్పుకోవాలంటే మీరు ఏంట అంటే, నేను అనేది ఏంటంటే, మీర్ మహమ్మద్ బలూచిస్తాన్ రాజు 5వ తారీఖు 6వ తారీఖు ఇండియా వచ్చినప్పుడు, ఇండియాలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఏం మాట్లాడలేదు. నేను ఆయనకు ఒకటే మాట అండి, ఎవడేమనుకున్నా నాకు అనవసరం, నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, ఆయన ఒకటే ఎజెండా, నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి. ఆయన మంచి పనులు చేసాడు కాదన్న, కానీ ఆ టైంలో ఈ స్టాండ్ తీసుకోవడం వల్ల ఆయన చాలా కాంప్రమైజ్ అయిపోయాడు. దేశం మనం ఎలాంటి పులకిన ఇది తొక్కేసి వెళ్ళిపోయింది. మనం చేసిన ఫ్రీడమ్ ఫైటర్ ఎవడు చేయలే. ప్రపంచంలో ఎక్కడ చూసినా మనం చేసిన ఫ్రీడమ్ ఫైట్ అమెరికా కూడా చేయలే. 1806లో వాడు 1608 నుంచి వాడు పాపం బోస్టన్ టీ పార్టీ అని ఒకసారి చేశారు. అది కూడా ఏంటి, మొత్తం టీ తీసుకెళ్లి మొత్తం అంతా దాంట్లో పోసి ఆ సముద్రంలో వేస్తారు. మనం చేసిన నెల్సన్ మండేలా ఏ రకంగా అయితే ఇది చేసుకున్నాడో ఆ నల్లజాతీయులు ఇదని చెప్పి మనం విపరీతంగా మన మూమెంటం చాలా విపరీతంగా వచ్చింది. కానీ తట్టుకోలేక వాళ్ళు ఏంటంటే మన మీద కక్ష సాధించాలని ఒకటి, మనం వచ్చే తరంలో వచ్చే సమయంలో మనం వీళ్ళ చేత మనం బూట్లు పాలిష్ చేయించాం, వచ్చే టైంలో మన చేత బూట్లు పాలిష్ చేయించేస్తారు వీళ్ళు. ఇంత తెలివైన వాళ్ళు ఇండియన్స్, పర్టికులర్ గా హిందువులు చాలా తెలివైన వాళ్ళు. ఆయన అనేవాడు అన్నమాట, మీకు అనేవాడు ఆయన. మదన్ మోహన్ మాలవీయ మీకు అలహాబాద్ హిందూ యూనివర్సిటీ మీకు తెలుసా? అలహాబాద్ హిందూ యూనివర్సిటీలో ఆ మాట వచ్చింది. ఇక్కడ బ్రిటిష్ అన్న ఆట ఆడేస్తారని చెప్పి వాళ్ళకి భయపడిపోయారు. వాళ్ళు కావాలని భయపడ్డారు. ఇప్పుడు కరెంట్ సినారియోకి వస్తే, ప్రస్తుత పరిస్థితికి వస్తే, రీసెంట్గా ఎక్కడో జర్మనీలోనే ఎక్కడో ఒక కాన్ఫరెన్స్ ఎక్కడో జరిగినప్పుడు జయశంకర్ గారు మాట్లాడారు. ఎవరో పాకిస్తాన్ జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగాడు, ఏదో మిమ్మల్ని నెర్వస్ చేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అడుగుతానని చెప్పి అతనే నెర్వస్ అయ్యాడు బేసిక్గా క్వశ్చన్ అడిగేటప్పుడు వణికిపోతూ. సో అతను దానికి చాలా గట్టిగా సమాధానం చెప్పారు. అది చాలా స్పష్టంగా చెప్పాడు, మేము డెమోక్రసీ కంట్రీ, మేము పాకిస్తాన్, మేము 370 తీసేసాం, అక్కడ ఎకనామికల్ డెవలప్మెంట్ చేసాం, 3.5 కోట్ల మంది టూరిస్టులు వెళ్ళారు, 2.5 కోట్ల మంది వాళ్ళ ఇళ్ళు అన్ని రెనోవేషన్ చేయించేసుకున్నారు శుభ్రంగాను, పిల్లలందరూ చదువుకుంటున్నారు, 18 లక్షల మంది పిల్లలు యాడ్గా స్కూళ్ళల్లో జాయిన్ అయిపోయారు, 18 లక్షల మంది పిల్లలు స్కూల్లో జాయిన్ అయిపోయారు, ఎకనామికల్ భూమి అయిపోయింది, మొత్తం అక్రాస్ ది సోషల్ జస్టిస్ జరిగింది. అక్రాస్ ది జమ్మూ కాశ్మీర్ లో, ఆ కాశ్మీర్ ఏరియా అంతా, అనంతనాగ్, అన్ని చోట్ల నుంచి కూడా సినిమా హాళ్ళు ఓపెన్ అయిపోయినాయి, సినిమా హాళ్ళు అవుతున్నాయి. మీకు ఎక్కడైతే శ్రీనగర్ లో అది జెండా ఎగరేయడానికి కూడా చాలా ఇబ్బంది అనేది, శుభ్రంగా రోజు సాయంత్రం అక్కడ పెద్ద పెద్ద తమాషాలు జరుగుతూ ఉంటాయి, మ్యూజిక్లు జరుగుతూ ఉంటాయి, పెద్ద స్క్రీన్ పెట్టి సినిమాలు చూపిస్తూ ఉంటారు. లాల్ చౌక్ లో ఇంకేముంది అక్కడ మీకు? మేము స్ట్రీమ్ లోకి తీసుకొచ్చాం. ట్రైన్ వెళ్ళిపోయింది, ఢిల్లీ నుంచి శ్రీనగర్ ట్రైన్ వెళ్ళిపోయింది, కరాచీ ఇస్లామాబాద్ నుంచి ముజఫరాబాద్ కి ట్రైన్ మాడదేవాడు, రోడ్డు కూడా సరిగ్గా లేదు, నీళ్లు లేవు, రోజు వాళ్ళకి ఇది లేదు, వాళ్ళు మొత్తం అన్ని ఆపేసి ఇస్తే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కోసం పెద్ద కొట్టుకోవాల్సి వచ్చింది, పెద్ద అడావిడి చేయాల్సి వచ్చింది.
గట్టిగా మాట్లాడితే ఈ రోజు రాత్రి మోడీ గారు రేపు కలిసిపోంటారు అంటే మొత్తం అందరూ వచ్చేస్తారండి బాబు. మొత్తం అందరూ వచ్చేస్తారు. మనం ఒక్క బుల్లెట్ ఫైర్ చేయక్కర్లేదు. మనం ఎందుకంటే చెప్తున్నాం అంటే ఈ దిక్కుమాల దేశాలు వెస్టర్న్ కంట్రీస్ ఏంటి పెద్ద పెద్ద మాట్లాడితే యుక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ మీద ప్రెషర్ పెట్టి మోడీ మీద ప్రెషర్ పెట్టి యుక్రెయిన్ పంపిస్తారు. మీరు యుక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ మోడీకి వెళ్ళవలసిన అవసరం ఏంటండి? మేము పీస్ కోరుకున్నాం కాబట్టి వెళ్ళాడు ఆయన. ఒక ధర్మంతో వెళ్ళాడు ఆయన. ఒక ధర్మంగా వెళ్ళాడు. ప్రెషర్ పెట్టినా కూడా ధర్మాన్ని అనుసరించి వెళ్ళాడు ఆయన. పోలాండ్ నుంచి 12 గంటల పాటు ట్రైన్లో ట్రావెల్ చేసి రిస్క్ తీసుకుని మరి వెళ్ళాడు ఆయన. ఆయన వెళ్తున్న సేపు రష్యా ఇచ్చిన గౌరవం 1971లోనూ రష్యా గౌరవించింది. రష్యా 71లో 1970లో ఒక్క మెసేజ్ పెడితే వాళ్ళు మొత్తం న్యూక్లియర్ సబ్మెరైన్స్ అన్ని తీసుకొచ్చి బే ఆఫ్ బెంగాల్లో పెట్టారు. మనవి పెడితే ఈ యూకే వాడు, ఫ్రాన్స్ వాడు, యుఎస్ వాడు మనం కొట్టడానికి వచ్చారు. తెలుసు మీకు 1971లో యూకే యుఎస్ కలిసి మనం వాయించేద్దామని వచ్చి రష్యా వాడు ఆల్రెడీ అక్కడ ఉన్న వల్ల మనం తప్పించుకున్నాం. వాళ్ళు భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. పాకిస్తాన్ మొత్తం 93 మంది ప్యాంట్లు ఇప్పేసి ఇచ్చేసారు. మా వల్ల వదండి. సో ఇప్పుడు పాకిస్తాన్లో కూడా గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభం ఉంది అన్ని విధాలుగా. రాజకీయ సంక్షోభము, ఆర్థిక సంక్షోభము, ఈ బలూచిస్తాన్లో గొడవ, ఆ ఖైబర్ పఖ్తుంఖ్వాలో గొడవ, ఇంత అల్లకల్లోలం జరుగుతుంది కదా. సో రీసెంట్గా జయశంకర్ గారి కామెంట్స్ ఇవన్నీ చూస్తుంటే ఈ సమస్యకి ఏమైనా ఒక పరిష్కారం రాబోయే 4-5 సంవత్సరాలు నాకు అనిపించేది పరిష్కారం ఒకటేనండి. దీన్ని పాకిస్తాన్ 2గా విభజన జరగాలి. సింధు ప్రాంతం అంతా వేరేగా అయిపోవాలి. సింధు ప్రాంతం అండ్ బలూచిస్తాన్ లో మొదటి నుంచి ఉన్న అణగారిన ప్రాంతాలు అందులోకి వెళ్ళిపోవాలి. బలూచిస్తాను, ఖైబర్ పఖ్తుంఖ్వా, గిల్గిట్ బలిస్తాన్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఈ 5 కూడా మన దాంట్లో కలిసిపోవాలి. చూద్దాం మరి. 5 మన దాంట్లో కలిసిపోవాలి. ఈ 5 మంది అంటే పాకిస్తాన్ మీరు పాకిస్తాన్ మ్యాప్ చూస్తే కనుక మీకు కరెక్ట్ గా అర్థం అవుతుంది. సింధు ప్రాంతం అంటూ వాళ్ళు సింధు వాళ్ళు కూడా అంటున్నారు మేము వద్దని. అంటే వాళ్ళ కంట్రీ వద్దనుకుంటున్నారు. మీకు అర్థం అట్లా ఎవరు కావాలనుకోరు. మీకు ప్రైమ్ మినిస్టర్ 5 ఏళ్ళు పరిపాలించలేదా? ఆ మిలిటరీ వాళ్ళు ఎందుకు పరిపాలిస్తారో వాళ్ళకి వెళ్ళేది. మొత్తం 85% కమర్షియల్ ఎక్స్పోర్ట్ అంతా వాళ్ళదే కదా, మిలిటరీ రాజులే కదా. ప్రతి ఓడు బిలియనరా, దిక్కుమాలు చావులు తెచ్చారు. ప్రతి ఆర్మీ చీఫ్ దిక్కుమాలు చావులు చావరా. అది పర్వేజ్ ముషరఫ్కి అసలు వ్యాధి ఏంటో కూడా కనిపెట్టలేదు. తెలుసా మీకు? పర్వేజ్ ముషరఫ్ దుబాయ్లో చచ్చిపోయినప్పుడు అసలు ఆయనకి ఏ వ్యాధి వచ్చిందో ఎవరికి తెలియలేదు. ఆయన్ని మొత్తం అమెరికా వాడు వేసేవ్వలేదు. అమెరికా వాడు పర్వేజ్ ముషరఫ్ను వాడుకుని అమెరికా వాడు వేసేవ్వలేదు. ఆయన్ని అమెరికా తీసుకెళ్తామంటాడు. అంటే దానికి ఇప్పుడు ఎంతకాలం అండి సమయం? మీకు భగవంతుడు కృష్ణుడు చెప్పాడు, గాలి నీరు వెలుతురు సూర్యుడు చంద్రుడు కూడా మన మీద ప్రతీకారం తెచ్చుకుంటారు. ప్రతిశోధ లేత అంటాడు. అంటే అవి కూడా వాటికి కూడా ఎంత ఓర్పు సహనం అనేది ఉంటుంది కదా. ఎంతమందిని కాల్ చేస్తున్నారు? మీరు కాశ్మీర్లోకి వచ్చేసి మీరు ట్రైనింగ్ చెప్పి జిహాదీ అని చెప్పి చేస్తారా? బలూచిస్తాన్లో వాళ్ళు అడిగితేనేమో అది జిహాదీ కాదు, అది టెర్రరిజమా? అదేమో ఇండియా చేయించింది అంటారా? మీ చేతకాంతనమా? మీ ఎదురుగుండా మీ ఆర్మీ వాళ్ళని పట్టుకుని బాధేస్తున్నారా? నిన్నటి నుంచి ఇప్పటిదాకా 20,000 మంది ఆర్మీ వాళ్ళు రాజీనామా చేస్తారు. తెలుసా మీకు? అవునా? 20,000 మంది సైనికులు రాజీనామా చేస్తారు. చాలా పెద్ద డెవలప్మెంట్. పాకిస్తాన్ లో 20,000 మంది పైన సెలవుల్లో పెట్టేశారు. వాళ్ళు రిపోర్ట్లు చేయట్లేదు. ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్. 20,000 మంది రిపోర్ట్లకు రావట్లేదు. భయంతో కనిపిస్తున్నారు. సో ఇప్పుడు ఏమైనా చెప్తున్నాను, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీరు అడగడం, మనం ఏమో అడగక్కర్లా, వెళ్ళామని అడగక్కర్లా, వాళ్ళే వచ్చి కలుస్తారు. వెళ్ళి ఒక బుల్లెట్ కూడా ఫైర్ చేయక్కర్లేదు. తీసుకున్నందుకు భరిస్తున్నారు వాళ్ళు. సో త్వరలో పాకిస్తాన్ 3-4 ముక్కలు అయిపోతుంది అంటారు. నేను 3-4 ముక్కలు అయినా కానీ అవితే నేను అనేది ఏంటంటే వాళ్ళకి నన్ను అడిగితే వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. ఒక దేశంగా వాళ్ళు నిలబడలేకపోయారు. వాళ్ళ లీడర్లకు అసలు ఆ విజన్ లేదు. దేశాన్ని ఏ రకంగా క్రియేట్ చేయాలి, దేశ వ్యవస్థను ఏ రకంగా నెలకొల్పాలి, ఇతర దేశాలతో ఏ సామరస్యంగా ఉండాలి, అసలు దాని విధి విధానాలు ఏంటి, దాని రూపకల్పన ఏంటి, వీళ్ళకి మహమ్మద్ అలీ జిన్నా అనే వ్యక్తి ఒక లీడర్ కాకపోవడం. ఆయన ఒక బ్రోకర్ టైప్. ఆయన లీడర్. ఆయన ఏం పెద్దగా ఇది చదువుకున్నాడు కాదు, లాయర్ ఏదో చదివాడు, అది బారిస్టర్ అనే పేరు పెట్టుకుని ఆయన ఎక్కువ అందరినీ మోసం చేయడం. ఆయన ఇది మోసం చేశాడు. ఆయన ఏంటంటే ఆయన ఇప్పుడు మనం నమ్ముకున్న క్లయింట్ని మోసం చేశాడు ఆయన. ఎందుకంటే మీరు ఏమన్నాడు, ఆయనకి అడ్వైజర్ గా చేయనాడు మీర్ అహ్మద్కి.
బలూచిస్తాన్ కింగ్కి మీర్ అహ్మద్కి వాళ్ళ నేషనల్ యాంథమ్ వచ్చింది. వాళ్ళ రెండు సభలు ఈ ఈ పాకిస్తాన్ ఇచ్చిన రిక్వెస్ట్ చేసిన దాన్ని వాళ్ళకి 2 సభలు ఉన్నాయి, ఎగు సభ దిగు సభ అని బలూచిస్తాన్ లో. ఆ బలూచిస్తాన్ 2 సభలు దాన్ని రిజెక్ట్ చేసినాయి. ఏంటి ఆ తీర్మానాన్ని. ఇలాగ పాకిస్తాన్ మనని కలవమని అడుగుతుందంటే వాళ్ళు మేము ఇండిపెండెంట్ గానే ఉంటాం, భారత్ తో సత్సంబంధాలు కొనసాగిస్తాం. వాళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళకున్న గోల్డ్ నిల్వలు అవన్నీ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి, వాళ్ళకి విపరీతమైన గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి, ఆయిల్ ఉంది, చాలా ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, రిచ్ మినరల్స్ ఉన్నాయి. వాళ్ళకున్న ఇది ఎవరికి తెలియదు. వాళ్ళ భయం ఏంటంటే ఈ సింధు దేశం ఒకటే ఉంటుంది, లేకపోతే ల్యాండ్ లాకింగ్ కంట్రీ అయిపోతుంది. నిన్న కరాచీ దగ్గర ఒకటే వాళ్ళకి పోర్ట్ ఉంటుంది, ఇంకా కర్మాది పోర్ట్ ఏమో పాకిస్తాన్ ఇంకా సముద్ర తీరం ఏమి ఉండదు. సో అది భయపడే వాళ్ళు ఏం చేశారు, ఈ బలూచిస్తాన్ నలిపారు. 44% భూభాగం బలూచిస్తాన్ ఉంటుంది. సో అది ఆ బలూచిస్తాన్ వాళ్ళు ఇలా చేస్తే గిల్గిట్ బలిస్తాన్ లో మ్యాసివ్ న్యాచురల్ రిసోర్స్, అది మందది మన కాశ్మీర్, అది పార్ట్ ఆఫ్ కాశ్మీర్, అది పార్ట్ ఆఫ్ కాశ్మీర్ లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అది తర్వాత గిల్గిట్ బలిస్తాన్. అందుకనే అక్షయ్ చీన్ అలాగనే ఇవ్వాల్సిన చైనా ఇవాళ ఇవ్వకపోయినా రేపైనా ఇచ్చి తీరాల్సిన వాడు ఎక్కువసేపు నిలబడలేడు, వాడు వల్ల అవ్వదు కూడా అన్నది. ఇవన్నీ మన భారతదేశంలో ఉన్న ఐక్యత ఇంకెక్కడా లేదండి. భారతదేశంలో ప్రజల దగ్గర ఐక్యత ఉంది, భారతదేశంలో ప్రజలు మట్టి పట్టుకుని మాట్లాడగలరు, ఆ ధైర్యం ఉంది. ఏ కంట్రీలోనే మట్టి పట్టుకుని మాట్లాడమన్నాడు, మాట్లాడలేడు. ఆ జో బైడెన్ మట్టి పట్టుకుని మాట్లాడా, ఏం మట్టి మాట్లాడాడు జో బైడెన్? ఏం చేశాడు? వెళ్ళిపోతే దిక్కుమాల పనులు అన్ని చేసి వెళ్ళాడు. ఆ పక్కన బంగ్లాదేశ్ సర్వనాశనం చేసి వెళ్ళాడు. ఈరోజు ఆ బంగ్లాదేశ్ సర్వనాశనం అయిపోవడానికి జో బైడెన్ కారణం, వాళ్ళ ఎంకరేజ్మెంటే కారణం. ఎన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఎంత కష్టపడి మనతో వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఇచ్చేసారండి, ఎంత జాగ్రత్తగా డెవలప్ చేసుకొచ్చారు. అలాంటి వాళ్ళని మనం ఇచ్చేసాం. జయశంకర్ అన్నాడంటే కరెక్ట్ గా అన్నాడు ఆయన. జయశంకర్ గారు జయశంకర్ నా అన్నాడు కాదు, ఆయన బాధ కాదు, 140 కోట్ల మంది హృదయాల్లో ఉన్న బాధ. కరెక్ట్ 140 కోట్ల మంది హృదయాల్లో ఉన్న బాధ. యునైటెడ్ నేషన్ అనే దిక్కు. అందుకే ట్రంప్ ఏమన్నాడు, అసలు యునైటెడ్ నేషన్ కి డబ్బులు ఇవ్వ అన్నాడు, నాటోకి డబ్బులు ఇవ్వమన్నాడు. ఆయన గొప్పగా ఉంటాడు, ఆయన బిజినెస్ మ్యాన్. నాకు రూపాయి ఇవ్వండి, నేను మాత్రం మీకు రూపాయి ఇవ్వను అన్నాడు. సో యునైటెడ్ నేషన్ అనేది పూర్తిగా అమెరికా మీద ఆధారపడింది. యునైటెడ్ నేషన్ అనేది పూర్తిగా అమెరికా మీద ఆధారపడింది. న్యూయార్క్ లో యునైటెడ్ నేషన్ రూపాయి ఇవ్వకపోతే మన వాళ్ళు కథం. మీరు ఈ రోజు కూడా ఇండియన్, ఆయన జపాన్ లేదు, చైనా అసలు చైనా యునైటెడ్ నేషన్ మెంబర్ కాదండి, తైవాన్ మెంబర్ నుంచి తీయించేసి చైనాని మెంబర్ గా పర్మనెంట్ మెంబర్ గా జవహర్లాల్ నెహ్రూ పెట్టాడు. మనం పర్మనెంట్ మెంబర్ కాదు, చైనాని పర్మనెంట్ మెంబర్ గా పెట్టాడు. ఆయనకి అసలు ఏం ఆలోచన చేసాడో తెలియదు. చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటే చైనా వాళ్ళు, పాపం వాళ్ళు తైవాన్ వాళ్ళు ఉన్నారు. సో చరిత్రాత్మక తప్పిదాలు చాలా జరిగాయి గతంలో. వాటి ఫలితము, వాటి పరిణామాలు ఇప్పుడు జనరేషన్స్ అనుభవిస్తూ ఉన్నాయి. చైనా వాళ్ళు అసలు యునైటెడ్ నేషన్ లో మెంబర్ కాదండి, వాళ్ళు పర్మనెంట్ మెంబర్, మనం పర్మనెంట్ మెంబర్ కాలేదు. మనం వాళ్ళని పర్మనెంట్ మెంబర్ చేసాం, మనం చేయడం వల్ల వాళ్ళు అయ్యారు. కానీ ఇప్పుడు మనం యునైటెడ్ నేషన్ లో వాడి వీటో దేనికి కొడతాడంటే ఆఫీస్ సయీద్ కొడతాడు. ఆఫీస్ సయీద్ ని యునైటెడ్ నేషన్స్ డిజగ్నేటెడ్ టెర్రరిస్ట్ కి తీసుకెళ్తుంటే అస్తమానం వీటో కొడుతున్నాడు. యునైటెడ్ స్టేట్స్ డిక్లేర్ చేసింది ఏమని, ఈజ్ డిజగ్నేటెడ్ టెర్రరిస్ట్ అని చెప్పి. ఇప్పుడు నన్ను చనిపోయాడు, కన్ఫర్మ్డ్ న్యూస్ ఇంకా రాలేదు. వాడి కన్ఫర్మ్ న్యూస్ ఎందుకు ఇస్తారండి? ఇవ్వలేరు కదా. ఎందుకంటే యాజ్ పర్ ది కోర్ట్ ఆఫ్ పాకిస్తాన్, సుప్రీం కోర్ట్ ఆఫ్ పాకిస్తాన్, they have clearly said 31 years imprisonment in jail అని. అది చెప్పుకోలేరు. ఆ తర్వాత ఏం చెప్పారు, ఆయన ఇంటి ముందు బాంబు పేలిన తర్వాత ఆయన లోపల ఉన్నాడని చెప్పి ఎలా చెప్పారంటే ఆయన హౌస్ అరెస్ట్ చేశామన్నాడు. ఏమని, ఆయనకి మెడికల్ బాగాలేదు కాబట్టి ఆయన ఇంట్లోనే ఉంచి అరెస్ట్ 31 ఏళ్ళు అంటే ఎన్ని వేల మంది జైల్లో మొగ్గిపోతున్నారు, వాళ్ళందరినీ హౌస్ అరెస్టులు చేయరా? ఈడొక్కడికే హౌస్ అరెస్టా? ఇప్పుడు ఇలా చెప్తే ఏమవుతుంది, ఇప్పుడు మనోడు జైలం దగ్గరికి వెళ్ళాడు, ఎవరినో కలవడానికి వెళ్ళాడు అని చెప్తే మరి అది బయటకు వస్తే అది ఎఫ్టీటీఏకి వెళ్తుంది కదా. ఎఫ్టీటీఏకి వెళ్తే పాకిస్తాన్ మళ్ళీ టెర్రరిజం స్పాన్సర్ చేస్తుందని వాళ్ళ ఫండ్స్ అన్ని ఆగిపోతాయని చెప్పి, వాళ్ళకి IMF నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్లు రావని చెప్పి ఇది ఒప్పుకోలేరు. మీరు అర్థం చేసుకోండి, దీని వెనకాల టెక్నికాలిటీ ఉంది.
ఈ టెక్నికాలిటీ ఏంటంటే ఇప్పుడు వాడితో పాటు వీడు ఉన్నాడు చనిపోయాడని చెప్పలేరు. ఇప్పుడు ఏం చేశారు, రాత్రి లాహోర్ తీసుకొచ్చి లాహోర్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేశారు రావల్పిండి. ఓకే. లాహోర్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేశారు మనోడిని తీసుకెళ్లారు, కానీ కోమాలో ఉన్నాడు. ఓకే. పోయాడని అంటున్నారు. ఎందుకంటే అతను ఆల్రెడీ బోల్డ్ ట్రీట్మెంట్లు తీసుకుని ఉన్నాడు. అది ఎందుకంటే అతనే కదండి 2611 మాస్టర్ మైండ్. అవునవును, మొత్తం మాస్టర్ మైండ్ చాలా చాలా దారుణాలకి అంతకట్టాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆఫ్ఘనిస్తాన్ అడ్డం పెట్టుకుని మనం ఆట ఆడించేద్దాం అనుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. అందుకే ఆవిడ ఏమంది, బిల్ క్లింటన్ భార్య ఏమంది, హిల్లరీ క్లింటన్ మీ వెనకాల మీరు పాములు పెంచుకున్నారు, ఓ రోజు మిమ్మల్ని కాటేస్తున్నారు. అదే జరుగుతుంది ఇప్పుడు. అందరు పాములే చేయాలి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అక్కడ 50 ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కేపీలో ఒక బాంబు పేలిస్తే ఇక్కడ బలూచిస్తాన్లో ఇంకో బాంబు పేలుతాం, లేదంటే సింధులో ఇంకోటి పేలుతాం, లేదంటే పంజాబ్లో ఇంకోటి అయిపోతాం, లేదంటే ఆజాద్ కాశ్మీర్ అనుకుంటున్నాడు అక్కడ అయిపోతాం. మనం ఎవరు ఏం చేయక్కర్లేదు, ప్రజలే చేస్తున్నారు. ప్రజలు ఒప్పుకోవట్లేదు. ప్రజలు ద మిలిటరీ పవర్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. కరెక్ట్, ఎగ్జాక్ట్ అన్నట్టుగా కోట్లాది మంది ప్రజలు కోరుకుంటున్నారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఐక్యరాజ్య సమితి కుట్రలు, అలాగే పాశ్చాత్య దేశాల కుట్రల్ని తొక్కేస్తూ దాన్ని అధిగమించి ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకుందాం. ఏదైతే మన భూభాగాన్ని కోల్పోయామో అది త్వరలో మళ్ళీ భారత్లో అంతర్భాగం కావాలని చెప్పి కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నారు. మనం కూడా అదే ఆశిద్దాం. జయశంకర్ గారు కూడా అదే మాటల్ని తాజాగా మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ. మరి ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మరి కశ్మీర్ పీఓజేకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ సమస్యకు త్వరలోనే ఓ పరిష్కారం లభిస్తుందా, భారత్లో అంతర్భాగం అవుతుందా? బహుశా ఇదే సరైన సమయం కావచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ అన్ని విధాలుగా అష్టదిగ్బంధనంలో చిక్కుకుపోయింది కాబట్టి బహుశా ఇది సరైనటువంటి సమయం కావచ్చు. కాకపోతే అది ఎలా జరుగుతుంది అనేది చూడాలి. భారత్ ఏమైనా చొరవ తీసుకోవాలా, లేకపోతే అది కాకతాళీయంగా దానంతట అదే జరుగుతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.